హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈరోజు వీడియోకి ఒక స్పెషల్ ఉందండి. అదే మా అమ్మ చేతి వంట, మటన్ దమ్ బిర్యానీ. అమ్మ స్టైల్లో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మటన్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి మటన్ పీసెస్ని చిన్నగా కట్ చేసుకోవాలి. బిర్యానీకి అని చెప్తే వాళ్ళే చిన్నగా కట్ చేసి ఇస్తారు. క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత బౌల్లోకి పెరుగుని తీసుకోవాలి. పెరుగు అంతా మంచిగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కలుపుకొని అందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా అన్నీ వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. అండ్ బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, లాస్ట్లో కొద్దిగా ఆయిల్ అండ్ నిమ్మరసం ఇవన్నీ వేసుకొని అంతా కలిసేలా విస్కర్తో బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మటన్ పీసెస్ని అన్నీ ఇందులోకి తీసుకొని మటన్ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి. మనం బిర్యానీస్ చేసుకోవడానికి పీసెస్కి కారం మసాలాలు అంతా పట్టేలా ఉండాలి అంటే మనం ఎంత కలుపుకుంటే అంత ముక్కకి మసాలా అనేది పడుతుంది. మనం మెయిన్గా బిర్యానీస్కి ముక్కకి మసాలా అంతా పట్టాలంటే కలపడంలోనే ఉంటుందండి. ఎంత కలుపుకుంటే బిర్యానీ టేస్ట్, ముక్క టేస్ట్ అంత బాగుంటుంది. మసాలా అనేది ముక్కకి పట్టి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మనం హాఫ్ అన్ అవర్ 1 అవర్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతా కలిసేలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే ముక్కకి మసాలా పడుతుంది. అండ్ బాస్మతి రైస్ విషయానికి వస్తే 1 అవర్ ముందు నానబెట్టేసుకోండి. ఇక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక బ్రౌన్ ఆనియన్స్ విషయానికి వస్తే బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. బ్రౌన్ ఆనియన్స్ బిర్యానీకి భలే ఫ్లేవర్ ఉంటుంది. బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్న తర్వాత అదే కుక్కర్లో అదే ఆయిల్లో కొద్దిగా నెయ్యి వేసుకొని హోల్ బగారా ఐటమ్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని ఆయిల్లో అంతా కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ని కొద్దిగా వేడి అయ్యేంత వరకు కర్రీ అనేది వేడి అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసుకొని మాత్రమే ఉడికించుకోండి. ఇలా అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత కర్రీలోకి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోండి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఇలా గ్రేవీ వచ్చేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుకోండి, అడగంటుకోకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ పెట్టుకోండి. మనం ఉడికిందా లేదా అని మనకి తెలవాలి అని అంటే ఒక పీస్ని తీసుకొని ప్రెస్ చేయండి. లేదంటే ఇలా విరగొట్టుకున్నప్పుడు ఈజీగా చినికితే ఉడికాయని అర్థం. ఇక నెక్స్ట్ బగారా విషయానికి వస్తే స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో కొద్దిగా నెయ్యి వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత హోల్ బగారా ఐటమ్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని మరిగేంత వరకు వేడి చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, మటన్ ఉడికాక అందులో వచ్చిన గ్రేవీని కాస్త పక్కకు తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఈ వాటర్ అనేది మరిగిన తర్వాత బాస్మతి రైస్ని వాటర్లోకి వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 70% ఉడికించుకోండి. ఆ గ్యాప్లో వేరొక బౌల్ తీసుకొని
మనం బిర్యానీ ఎందులో అయితే చేసుకుందాం అనుకుంటామో అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మటన్ని బౌల్లోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత బాస్మతి రైస్ని 70% మాత్రమే ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ ఏమీ లేకుండా మటన్ కర్రీ పైన రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. రైస్ ఒక లేయర్ వేసుకున్న తర్వాత దానిపైన బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ వేసుకొని పైన బ్రౌన్ ఆనియన్స్, మనం ఇందాక తీసుకున్న మటన్ గ్రేవీ ఉంటుంది కదా, ఆ మటన్ గ్రేవీని పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న గ్రేవీని ఇలా పైన రైస్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. పైన కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకొని, ఈ మిల్క్లో కొద్దిగా లైట్గా గోరువెచ్చని పాలల్లో పసుపు వేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీనికి ఫ్లేవర్, ఈ మిల్క్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. పైన నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకొని దమ్ పెట్టేసుకోండి. ఒక పావుగంట లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని దమ్ పెట్టేసుకోండి. ఇంతే అండి, సింపుల్గా అమ్మ చేసిన మటన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.